భారతీయ ప్రణవనాదమిదియే భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రథమ పంక్తిదియే మౌనివరులు జగతికి తెలిపిన సృష్టి చిత్రం అదైన భవ్య శిల్పం కమనీయ కవ్య గానం. Gentlemen who are here, salam hada. So meerandaru koncham so before starting with the game, I would like to say that we are gathered on Gorintaku ee andamaina jodiki mana prarambham istunnamo ee function tho. So andaru oka game interested unna vallu nenu oka game conduct chesi. Yeah, okay, we'll start. Are ready na? Chicks vachesaya. Okay, are you all ready? So first is akka chelli. ఎవరెవరికైతే ఈ రిలేషన్ వచ్చిందో స్టేజ్ మీదకి వచ్చేయండి. అక్క చెల్లి. ఓకే, సో దిస్ ఈజ్ అక్క చెల్లి జోడి. మీకు వచ్చిన టాపిక్ ఏమంటే అక్క అడుగుతుందంట, నా చీర కట్టుకొని మరక అంటించావు. ఇది ఉండే ప్రాబ్లమే అక్క వాళ్ళకు. ప్రతిదీ చెల్లెలు తీసుకొని వేసుకొని అన్ని చేస్తుంటారు. సో అక్క వాళ్ళకి ఇది ఒక హెక్టిక్ ప్రాబ్లం. సో అలానే అక్కకు ప్రాబ్లం వచ్చింది. అక్క నీకు వచ్చింది ప్రాబ్లం, నీ చీర కట్టుకొని త్వరగా అంటించింది మీ చెల్లి. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు? ఇంకా రిప్లై మీద మీరేం చెప్తారు? ఇప్పుడు అక్క గెలుస్తుందో చెల్లి గెలుస్తుందో మీరు చూస్తూ ఉంటాం అన్నమాట. మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి, డిబేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకు మరక అంటే, లేదు నీకు మరక ప్రేమ ఉందనుకో, ఆడ చెల్లి గెలిచినట్టు, నువ్వు ఓడిపోయినట్టు. యాక్సెప్ట్ చేస్తే మరకని యాక్సెప్ట్ చేస్తే
అంతే మరకంటించిన బంగారు తండ్రి ఇంకో చీర ఇస్తా ఇంకోటి మరకంటించుకోండి అని చెప్పాలి అంతే అంతే. ఇంత మంచి చీర ఇచ్చినా నీకు నా చెల్లే కదా ఏమవుతుంది అని కట్టుకో, ఎన్నిసార్లు కట్టుకో, ఎన్ని చీరలు కట్టుకో. ఇట్లా బాగా అనిపిస్తే అది ఎక్కువ చేయాలి చెప్పు నువ్వు. ఇట్లా చేస్తామని నేను అనుకోలేదు, ఇట్లా చేస్తామని అనుకోలేదు. అసలు మాట్లాడడానికి ఏం రావట్లేదు, అంటించాలని అనుకోలేదు, బై మిస్టేక్ ఏదో హడావిడిలో చూసుకోలేదు. సో అక్క సారీ, అంతే కదా, ఇష్టమైన శారీకి మనకు అంటించామనుకో కొంచెం బాధ ఉంటుంది. నేను ఒప్పుకోవద్దా, డిపెండ్ చేసుకో, అది వేరేగా అయితే. అంతే కదా, కరెక్టే కదా, అంత వద్దులే మరి. ఏమోలే, అక్క చీరే కదా, అక్క చీరే కదా, మనకైనా అక్క పట్టించుకోదులే అనుకున్నా, కానీ నువ్వు పట్టించుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి నేను ఇంకా? తెలుసు కదా లేడీస్కి ఎంత ఇష్టమని. ఇష్టమే కానీ ఈ చీర నా చెల్లికి ఇచ్చినాను, అదేమో అట్లా మనకు చేస్తే నాకేదో బాధ వేస్తుంది. నా అక్కయ్య కదా అని ఓపెన్ గా చెప్పేస్తున్నాను, అది విషయం. కరెక్టే, నేను కూడా మా అక్క చీరే కదా అని కొంచెం నెగ్లెక్ట్ ఉన్నాను. కొంచెం చూసుకోవాలి కదా, చూసుకోవాలి. చీర చెల్లి చెల్లి నా ఫేవరెట్ చీర అది. నాకు ఇది మా ఇద్దరికంటే లిఖిత కుట్టికైతే కరెక్ట్ కరెక్ట్ అయిపోయింది. 2 minutes 3 minutes. ఓకే, దిస్ ఇస్ నైస్. ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా. హల్దీలో ఒకరి చీరకైతే మనకు అంటించినాను నేను, అది రెడీగా ఉంది గొడవ పడడానికి నాతో. కాదు సొమ్మ, నువ్వైతే ఏమంటావు? మనకు అంటించినానని కొత్త చీరనా? ఇప్పుడు వచ్చిన రిలేషన్ మొగుడు పెళ్ళాం. సో ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చేయండి. మొగుడు పెళ్ళాం. ఓకే, ఎవరికి వచ్చింది? మీకు నిజంగా 10,000 చీర కొనిచ్చాడు వాళ్ళ హస్బెండ్. ఓకే, పక్కే. సో మరి నాకు ఎప్పుడు అని వైఫ్ అడిగింది. సో దీనికి మీ జవాబు ఏంటి? అందరూ విన్నారా టాపిక్ ఏమొచ్చిందో? పక్కింటి ఆవిడ పండుగకి 10,000 చీర కొనిచ్చారు. నువ్వే కొడదావా? ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉంది. పొడవ ఎంతవరకు తింటా, నువ్వు పొడవ ఎంతవరకు తింటా. అందరూ వచ్చేయండి. అంటే ఈ జోడి కొంచెం బిజీ ఉన్నారు మెహందీ వేసుకోవడంలో. విల్ గో విత్ అనదర్ చిట్. అత్తయ్య గారు కోడలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్. సో ఎవరెవరు ఉన్నారో వచ్చి అత్తయ్య గారు ఎవరో వచ్చేయండి. సో మీ టాపిక్ ఏమంటే
అత్తయ్య గారు చెప్తున్నారు కోడలికి, ఏం కోడలి పిల్ల ఎప్పుడు చేతిలోనే ఉంటుంది మొబైల్. ఇప్పుడు న్యూ జెన్జీ కోడలు, మనది జెన్జీ కోడలు. సో అత్తయ్య గారు చెప్తున్నారు ఏమి ఎప్పుడు మొబైల్ చేతుల్లోనే ఉంటుంది. బాగానే తొందరగా పలికా. ఫోన్ చూడట్లేదా? అదే కదా 10 సార్లు ఇచ్చినా పలకవా, ఫోన్లో మునిగిపోయి ఉంటావు. యూట్యూబ్ చూసి వంట చేస్తున్నాను అత్తయ్య గారు. ఇలాంటి చెప్పే మాడిపోయిన రొట్టెలన్నీ పెడతాం మా అబ్బాయికి. నీకెలా తెలుస్తుందమ్మా? ఫోన్ చూస్తూ తింటావు కదా. అవును అత్తయ్య గారు. మీరు ఎప్పుడు సీరియల్స్ చూస్తుంటారు కదా అత్తయ్య గారు. మాడిన చపాతి ఎలా కనిపించింది మీకు? అంటే నేను తినలేదులేమో, పక్కన వాళ్ళు చెప్పారు. అయినా మా సీరియల్ టీవీలో వస్తాయి, మీవే ఫోన్లలో వస్తారు. అవును అత్తయ్య గారు. మనసంతా ఉండే క్లైమాక్స్ ఏమైందండి? అది మొన్న అయినా నీకెందుకు, యూట్యూబ్ చూసుకోపో. జంట ఎవరు? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జంట వచ్చేయండి. హలో, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీరేనా? ఇప్పుడు కాదులే, నేను బిజీగా ఉన్నా కానీ వచ్చేయండి వచ్చేయండి. కరెక్ట్ సిస్టర్. ఒకసారి పవన్కి ఫోన్ లేకపోతే ఇంట్లో ఉంటారు. శ్రీదేవి అంటే గర్ల్ ఫ్రెండ్. సో లెట్స్ స్టార్ట్. టాపిక్ చెప్తున్నా. ఓకే, అమ్మాయి అడుగుతుంది, గర్ల్ ఈజ్ ఆస్కింగ్ దట్ మిస్డ్ కాల్ చూసి కూడా కాల్ బ్యాక్ చేయలేదు, బ్రేకప్. సో గర్ల్స్ కి ఉండే ఇదే ఒకటి థింగ్, కొంచెం కూడా వాళ్ళకి టైం ఇవ్వకుంటే బ్రేకప్ చెప్పేస్తారు. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని? బాయ్ ఫ్రెండ్ ఇంకా ఇంతే, టాపిక్ ఇంతే. మీరు గర్ల్ అమ్మాయి చెప్పింది మిస్డ్ కాల్ చూసి కూడా కాల్ బ్యాక్ చేయలేదు, సో బ్రేకప్ బ్రేకప్ అంతే. స్టార్ట్. ఎన్నిసార్లు కాల్ చేసినాను? ఎన్నిసార్లు కాల్ చేసినాను? నాకు నిద్ర వస్తుంటే నిద్రపోయి అవ్వడానికి సిగ్గులేదు. సిగ్గెందుకు నీ ముందుగా నాకు సిగ్గెందుకు కావాలి? ఎన్నిసార్లు కాల్ చేసినాను చెప్పు ఫస్ట్. నువ్వు చేస్తావు.
బ్రేకప్ అరే ఇంత ఆవిడ పని మంచి ఎవరికి వచ్చిందో స్టేజ్ మీదకి వచ్చింది చూసుకోండి ఒకసారి. ఇంత ఆవిడ ఎవరికి వచ్చిందో లేటెస్ట్ పని మంచి ఫిబ్రవరి. రేటింగ్. ఖాళీనే ఇంత ఆవిడ ఎక్కడుంది? ఖాళీ యాది FX3 ఓకే మహారాణి స్టైల్లో డ్రెస్సింగ్ పని మంచి రోల్ అంటున్నారు. ఒకసారి చిట్ చూసుకోండి అందరూ. ఇంత ఆవిడ ఎవరికి వచ్చిందో. సో మీకు వచ్చిన టాపిక్ ఫ్రెండ్లీ వైఫై అండ్ రీఛార్జ్ ఎవ్రీ మంత్ కావాలంట. ఎంత చాలా ఫ్రెండ్లీ పని మంచిది. ఏమా ఇప్పుడు వస్తున్నావా? మా ఇంట్లో పని చేయడానికి నేను పెట్టుకుంటే మీ ఇంట్లో పని చేయడానికి చూసుకుంటున్నావా? మీ ఇంట్లో పని 3 గంటలకు టేస్ట్ చేసుకొని మా ఇంటికి 5 గంటలు రావాలమ్మా. బజాజ్ వాళ్ళందరికీ నాకేం అవసరం? నువ్వు మా ఇంటి మా పని మనిషివి, నేను చెప్పినట్లు వినాలి. పనికి తగ్గట్టు పని చేస్తాం. టయానికి రావాలంటే మేము టయానికి మేము ఆరోగ్యం చూసుకోవాలి కదా. ఇంటికి వచ్చి చూసుకోండి ఆరోగ్యం. రేపటి నుంచి టైంకి రాలేదు 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 మీ ఆయన కంప్లైంట్ ఇస్తారు. టాపిక్ డివేట్ అవుతున్నారు. ఓకే చెప్పు నీ రిక్వైర్మెంట్స్. వైఫై అడిగే ఫ్రీ వైఫై కావాలి నాకు. ఓ వైఫై లేదని ఇంట్లో కూర్చొని అన్ని బ్రౌజ్ చేసి ఇప్పుడు వస్తున్నావా? మనం ఇస్తామని కొంచెం డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఫ్రీ వైఫై ఇస్తాను. నా ఇంటి వైఫై బిల్ అంతా నువ్వే కట్టు. ఓకేనా? బిల్లు నువ్వు కట్టాలి. అది లేకపోతే నేను ఎందుకు అడుగుతా? వైఫై మొత్తం నీకే, బిల్లు కూడా నీకే. లేపదా అదే రాము నేను అని అనుకుంటున్నా. బాయ్. ఆల్రెడీ లాస్ట్ మంత్ 30,000 అప్పు తీసుకున్నావు. ముందు అప్పు తీర్చిన తర్వాత మళ్ళీ మానుకుందాం. ఓకే ఏమి లాస్ట్ మంత్ 30,000 అప్పు తీసుకున్నావు. అదే ఎప్పుడు తీరుస్తున్నావు? మళ్ళీ వైఫై కావాలి నీకు. పట్టుకో జీతంలో. జీతం పట్టుకుని నువ్వు ఇప్పుడే బాయ్ బాయ్ జం పడ్డు. తీసుకున్నప్పుడు అవన్నీ గుర్తురాలా? వైఫై కావాలి అవన్నీ. అది ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి నీకు వైఫై లేదు గీఫై లేదు. గమ్మునరా ఇంటికి రా. మామ అల్లుడు ఎవరికి వచ్చిందో స్టేజ్ మీదకి వచ్చేయండి. కూడా తీసుకొని వెళ్ళండి. ఇది టాపిక్ ఈ సిచ్యువేషన్. ఒక్క ట్రిప్ కూడా తీసుకొని వెళ్ళలేదు. తీసుకొని వెళ్ళలేదు కానీ మీరు చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏమి? నేను మా అయ్య ఇంతవరకు ఒక ట్రిప్ కూడా తీసుకెళ్ళలేదు. మా పిల్లలు 2 years అవుతుంది. 2 years కదా. ఇప్పుడే ఎందుకు మేము వెళ్ళొస్తాము అత్తయ్య మేము తర్వాత మిమ్మల్ని పిలుచుకొని వెళ్తాం. మీరు తర్వాత వెళ్ళాలి. మమ్మల్ని పంపించారు. మేము ముసలాళ్ళు అవుతాం కదా అప్పుడు వెళ్ళలేదు. అందుకే ఫస్ట్ మేము వెళ్ళొచ్చాక లేదు. మీరు ఇప్పుడు వెళ్ళకూడదు. మీరు తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే మాకు ప్రైవసీ కావాలి కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళాలి. అందుకే ప్రైవసీ కావాలి కాబట్టి మీరు ఇద్దరే వెళ్ళండి. మీరు పిలుచుకోలేదు మళ్ళీ పిలుచుకొని వెళ్తాం. అది తర్వాత నేను కన్విన్స్ అవ్వట్లేదు. మా ట్రిప్కి మీరు అమౌంట్ ఇవ్వండి మేము వెళ్తాం. అట్లా వెళ్తే బాగుండదు కదా. మళ్ళీ మీరు ఖర్చు పెట్టేస్తారు మొత్తము. మేము వస్తే ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు అని మేము చెప్తాము. మేమే కదా ఉంది. మీరు ఎవరు పెడతారు? మాకే కదా. ఏదన్నా మాకే కదా. సో పెట్టాలి. లేదు మాకు కూడా కావాలి. మీకు తర్వాత కావాలంటే నేను ఇస్తానండి. ఇప్పుడు మీరు ఇవ్వండి ఫస్ట్. డబ్బులు ఇవ్వరు, తీసుకెళ్లరు. ఇంకేంటి మీరు చేసుకుంది? మిమ్మల్ని బాగా చూసుకోవడం అంటారు. అది కాదు కదా. నెక్స్ట్ మంత్ అంటే మేము ఇప్పుడే ఈ
ఇప్పుడు ఇక్కడ ఒక 4 బాక్సెస్ ఉన్నాయి. ఆ 4 బాక్సెస్ లో ఒక దాంట్లో ఈశ్వర్ ఉన్నాడు. ఆ ఈశ్వర్ ఉన్న బాక్స్ భువన ఫైండ్ అవుట్ చేస్తే భువన విన్ అయినట్టు. లేదు అంటే దాంట్లో దాంట్లో ఒక టాస్క్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలి. Let's start. ఇప్పుడు ఫస్ట్ కేస్ అన్నమాట. ఓనర్ చూసే బాక్స్ ఎవరిటన్ లో ఉండొచ్చు. కుటీస్ బాక్స్. లెట్స్ సీ ఇఫ్ ఈశ్వర్ ఇస్ దేర్ ఆర్ నాట్. బ్రో ముందుకు వద్దు. నో, ఏం టాస్క్ వచ్చింది? మేక్ ఏ ప్రాంక్ కాల్ టు ఈశ్వర్. ట్రై చేద్దాం. గ్యాప్ లో మెసేజ్లు. వాళ్ళు ప్రిపేర్ అయ్యే గ్యాప్ లో మనం కాల్ చేద్దాం. మేడం మీరు కొంచెం నెంబర్ చూస్ చేస్తావా? నెంబర్ చూస్ చేస్తావా? ముందుకు పోతే సిగ్గుపడకూడదు, సిగ్గుపడకూడదు. అయినా సిగ్గుపడుతున్నారు. Let's see. Congratulations. మిగతా టాస్క్ తప్పించేసుకొని సక్సెస్ఫుల్ గా ఈశ్వర్ని సాయి చేసింది. ఓకే. Sing and dedicate a song to Ishwar by Bhuvana. Let's encourage her. పాడు కదా అలా. ఏమడిగినా ఇచ్చేవాడు అందరికి నచ్చేసి
It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీట్ చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a